హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ హెప్సీ హోమ్ బేకర్. సో ఈ కేక్స్ అన్నీ కూడా నాకు మదర్స్ డే స్పెషల్న నాకు వచ్చిన 4 కేక్ ఆర్డర్స్ అండి. ఈ కేక్స్ అన్నీ కూడా నేను ఏ విధంగా చేశాను, ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అంతేకాకుండా ఈ వీడియో చేస్తూనే నేను చాలా టిప్స్ అయితే షేర్ చేశాను. సో స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూడండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, టమాటో రెడ్, అలాగే ఇంకొకటి రసబెర్రీ రెడ్ అనమాట. సో రెడ్ కలర్ రావడానికి నేనైతే ఈ 2 కలర్స్ని కూడా యూజ్ చేశాను. మీ లోకల్ స్టోర్లో అయితే ఈ కలర్స్ దొరికితే తప్పకుండా తీసుకోండి. ఇవైతే జెల్ కలర్స్ కాదు, లిక్విడ్ కలర్స్ అనమాట. ఇక్కడ నేనైతే స్క్వేర్ మోడల్ తీసుకున్నాను. అయితే బేస్కి నేను ఇక్కడ ఎల్లో కలర్ ఇచ్చాను. తర్వాత నా దగ్గర ప్లాస్టిక్ స్క్రాపర్ ఉండింది, దాంతో అయితే పైన కూడా డిజైన్ ఇచ్చాను. మీరు చూస్తున్నారు కదా, 4 విధాలు కలిపాను. ఇక్కడ పక్కన పిక్ చూస్తున్నారు కదా, ఆ పిక్ అయితే ఎల్లో అండ్ రెడ్ కలర్లో ఉంది కదా. సో నేను ఆ పిక్ గూగుల్లో చూశాను. అదేవిధంగా నేను చేయలేదు, కానీ ఇక్కడ నేను స్క్వేర్ అయితే తీసుకున్నాను. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇక్కడ నేను స్టార్ నూజిల్తో అయితే చుట్టూ కూడా డిజైన్ ఇచ్చాను. మీరు చూస్తున్న విధంగా డిజైన్ అయితే ఇచ్చాను. తర్వాత నా దగ్గర గోల్డెన్ బాల్స్తో అయితే పైన డెకరేషన్ అయితే ఇచ్చాను అనమాట. సో ఓవరాల్గా ఈ కేక్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇంకొక విషయం చెప్పాలి, ఈ కేక్ నేను చేస్తున్నప్పుడు 2 లేయర్స్గా కట్ చేసుకున్నాను. తర్వాత మధ్యలో నేను క్రీమ్ కూడా అప్లై చేస్తాను కదా. సో అక్కడ అప్లై చేసేటప్పుడు మీరు పక్కన చూస్తున్నారు కదా, పైనాపిల్ క్రష్ అనమాట. సో కస్టమర్ అడిగారు నాకు పైనాపిల్ క్రష్తో కావాలి అని ఈ కేకు. సో వారి కోసం అయితే నేను పైనాపిల్ క్రష్ని యూజ్ చేశాను. మధ్యలో క్రీమ్ అప్లై చేసి ఆ క్రీమ్ మీద అయితే పైనాపిల్ క్రష్ని యూజ్ చేశాను. తర్వాత ఓవరాల్గా ఈ కేక్ డిజైన్ అయితే నేను ఇలా చేశాను. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కస్టమర్కి నేను ఈ కేక్ ఇచ్చిన తర్వాత, నేను ఇప్పటి వరకు చేసిన కేక్స్లో ఈ కేక్ చాలా బాగుందని చెప్పారు, ఎందుకంటే క్రష్ యూజ్ చేశాను కదా. సో ఇదైతే సెకండ్ కేక్ అనమాట. ఈ కేక్ చేస్తున్నప్పుడు వీడియో రన్ అవుతుంది అనుకున్నాను కదండి, వీడియో రన్ అవ్వలేదు, ఎందుకంటే నేను కెమెరా ఆన్ చేయలేదన్నమాట. సో అది నేను తీయడం జరగలేదు. ఇదైతే థర్డ్ కేకు. ఇక్కడ కస్టమర్ పిక్ ఇచ్చారండి. సో ఆ విధంగా కావాలని చెప్పారు. ఈ కేక్ చేస్తున్నప్పుడు ఆ పిక్ కూడా మీకు కనిపిస్తుంది, ఒకసారి చూడండి. తర్వాత ఇక్కడ నేనైతే బేస్కి వైట్ కలర్ ఇచ్చాను. తర్వాత పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే ఈ కేక్ చుట్టూతో ఇచ్చాను. ఇంకొక విషయం చెప్పాలండి, నేను స్టార్టింగ్లో ఈ కేక్ని అంటే ఈ క్రీమ్తో కేక్స్ చేసేటప్పుడు క్రీమ్ కొంచెం హార్డ్గా బీట్ చేసేదాన్ని. ఆ విధంగా చేయడం వల్ల నాకు ఎయిర్ బబుల్స్ ఎక్కువగా ఫామ్ అయ్యేది. తర్వాత ఫినిషింగ్ కూడా నాకు త్వరగా వచ్చేది కాదు, చాలా ఇబ్బంది పడేదాన్ని. అయితే దీంట్లో నాకు బాగా యూజ్ అయింది ఏంటంటే ట్రాన్స్పరెంట్ స్క్రాపర్స్ అనమాట, ప్లాస్టిక్ కాకుండా స్క్రాపర్స్ అనమాట. సో అవైతే నాకు బాగా ఫినిషింగ్ అనేది కొంచెం బాగా వచ్చింది. అది మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. సుమారుగా దాని యొక్క కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ ఏమో ఉంటుంది. ఇది వచ్చేసి ప్లాస్టిక్ స్క్రాపరు, ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. సో దీనివల్ల నాకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాలేదని చెప్పేసి నేనైతే మళ్ళీ ప్యాలెట్ నైఫ్తో అయితే రబ్ చేసేసాను అనమాట. తర్వాత చుట్టూతో అయితే నేను ఈ స్క్రాపర్తోనే మరలా నేను డిజైన్ అయితే ఇచ్చాను, అంటే ఫినిషింగ్ ఇచ్చాను. ఎందుకంటే కస్టమర్ ఇచ్చిన పిక్లో చుట్టూ కూడా స్క్రాపర్తో ఫినిషింగ్ ఇచ్చినట్టు ఉందండి. సో ఆ విధంగా నేను చూసి ఫినిషింగ్ అయితే ఇచ్చాను. ఇక్కడ కస్టమర్ ఇచ్చిన పిక్లో పింక్ కలర్స్ ఫ్లవర్స్ అయితే ఉంది. సో నేనైతే అది స్టార్ నూజిల్తో, చిన్న స్టార్ నూజిల్తో ఆ విధంగా పింక్ కలర్ క్రీమ్లో పింక్ కలర్ కలుపుకొని నేనైతే ఫ్లవర్స్ అయితే ఇచ్చాను అనమాట. తర్వాత కూడా నేను హ్యాపీ మదర్స్ డే అన్నది నేను కొంచెం అంటే ఈ పైపింగ్ బ్యాగ్ని కట్ చేసుకునేటప్పుడు కొంచెం నూజిల్ అనేది పెద్దగా కట్ చేసేసాను. సో ఆ విధంగా నాకు కొంచెం హార్డ్గా అయితే అంటే కొంచెం పెద్ద సైజులో అయితే రైటింగ్ అనేది వచ్చింది. సో అదైతే అలా అనిపించింది నాకు. తర్వాత నేను గ్రీన్ కలర్ లీవ్స్ అనేది తర్వాత ఇచ్చాను, అది షూట్ చేయడానికి నాకు అవ్వలేదు. ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చుట్టూ కూడా అక్కడ వైట్ కలర్ ఉంది, వైట్ కలర్ ఇస్తే బాగోదులే అని నేను పింక్ కలర్తోనే అక్కడ స్టార్ నూజిల్తో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసాను. ఇక్కడైతే నేను హ్యాపీ మదర్స్ డే అని రాసేసి కొంచెం పక్కనైతే పెట్టేశాను అనమాట, సెకండ్ కేక్ చేద్దామని. ఇక్కడ నేను చెప్తున్నాను కదా, క్రీము కస్టమర్ ఇచ్చిన పిక్ సో పక్కనే ఉంది, మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. తర్వాత నేను ఇక్కడ చేస్తున్న కేక్ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఏ విధంగా చేశాను అనేది కూడా అబ్జర్వ్ చేయండి. నా వీడియోస్ మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీరే ఒక హోమ్ బేకర్ అవుతారండి. ఎందుకంటే నేను 6 ఇయర్స్గా కేక్స్ ప్రిపరేషన్లో
చేస్తూనే ఉన్నాను. దాంట్లో ఎన్నో ఫెయిల్యూర్స్ అయితే నేను చూస్తూనే వచ్చానన్నమాట. సో ఎక్స్పీరియన్స్ని బట్టే మనకి ఏదైనా వర్క్ వస్తుందండి. ఎక్స్పీరియన్స్లో నుంచి నేనైతే హోమ్ బేకర్ని అయ్యాను. మెనీ ఎక్స్పీరియన్స్ ఉంది, సో మెనీ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. 6 ఇయర్స్గా ఫెయిల్ అవుతూ వచ్చాను. నాకు యూట్యూబ్లో కూడా ఎవరు కేక్స్ చెప్పలేదండి. ఇదిగోండి సెకండ్ కేక్ అయితే ఇది. ఇక్కడ నేను నా దగ్గర సిల్వర్ బాల్స్ అయితే ఉంటే దాని మీద అయితే నేను డిజైన్ ఇచ్చాను. ఈ కేక్ ప్రాపర్గా తీయడానికి అయితే నాకు అవ్వలేదు. సో ఈ 4 కేక్స్లో మీకు ఏ కేక్ నచ్చిందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే నేను 3rd కేక్ అనమాట. ఇది 3rd కేక్ చేస్తున్నాను. ఒక కేక్ అయితే నాకు అప్పటికప్పుడు వచ్చిందనమాట. నైట్ 8 o'clock వచ్చింది. సో అప్పుడు కూడా నేను కేక్ ఆర్డర్ తీసుకుని 4th కేక్ అయితే చేశాను. అప్పటి వరకు నాకు 3 కేక్సే ఉన్నాయన్నమాట ఆర్డర్స్. నేను చెప్తున్నాను కదా, సో 6 ఇయర్స్గా నాకు ఫెయిల్యూర్స్ అయితే ఉన్నది. తర్వాత యూట్యూబ్లో కొంత చూశాను, అందరూ కూడా పర్ఫెక్ట్గా ఏం చెప్పలేదు. నేను ఎక్కువగా ఫాలో అయిన వీడియోస్ ఏంటంటే తమిళియన్స్ అండి. సో వారి వీడియోస్ ఎక్కువగా ఫాలో అయ్యే నేను వర్క్ అనేది నేను నేర్చుకున్నాను. మన తెలుగు వాళ్ళైతే చాలా తక్కువ పెట్టారు ఈ బేకరీకి సంబంధించి వీడియోస్ అనమాట. సో నేను ఫాలో అయిందైతే తమిళియన్స్ అండి. మీరు ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే వారి వీడియోస్ చూడండి. కానీ కొంతమంది రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఎలా అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు మనము ఒక 100 grams క్రీమ్ తీసుకున్నాం అనుకోండి, మనం ఎన్ని గ్రామ్స్ వేయాలి చెప్పండి? 200 grams లేకపోతే 190 grams మనం ఐసింగ్ షుగర్ వేయాలి. కానీ ఒక వీడియో చూశాను, ఆ వీడియోలో ఆయన చేయడం కరెక్ట్గానే చేసాడు కానీ చెప్పడం మాత్రం రాంగ్ చెప్పాడు. ఏం చెప్పాడంటే 5 kgs క్రీమ్ తీసుకుని 5 kgs ఐసింగ్ షుగర్ వేసినట్టు చూపించాడు. సో అక్కడే నాకు అర్థమైపోయింది ఈయన రాంగ్ చెప్తున్నాడని. సో మనకి అది ఎలా తెలుస్తుంది చెప్పండి? ఎక్స్పీరియన్స్ని బట్టే తెలుస్తుంది, మనం చేస్తున్నప్పుడే తెలుస్తుంది. సో ఆ విధంగా మనము ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకోండి, ఎదుటి వాళ్ళు చేస్తుంది తప్ప రైట్ అనేది కూడా మనకు అర్థమవుతుంది. అది ఎక్స్పీరియన్స్ని బట్టే వస్తుంది అనమాట. ఇక్కడ క్రీమ్ నేను హార్డ్గా చేయడం చెప్పాను కదా, స్టార్టింగ్లో నేను క్రీమ్ని హార్డ్గానే ప్రిపేర్ చేశాను. అప్పుడు నాకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాలేదు. తర్వాత కొంచెంగా నేను మిల్క్ యాడ్ చేస్తూ, అంటే థిక్ కన్సిస్టెన్సీ నుంచి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీకి, అంటే ఎక్కువ లూజ్ కాదు. మనం విప్పింగ్ క్రీమ్ చేసేటప్పుడు మన స్పాచులాతో మనం దాన్ని కనుక అద్దినట్లయితే మన క్రీమ్కి ఎలాగా అంటుకుంటుందో, సో సేమ్ అది కూడా ఈ క్రీమ్ కూడా అంతే అనమాట. ఆ విధంగా కనుక మనం క్రీమ్ని బీట్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా తొందరగా వచ్చేస్తుంది. మనకి డిజైన్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిద్ది. అంతేకాకుండా ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అవ్వదు అనమాట. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, క్రీమ్ బీట్ చేసిన తర్వాత ఏసీలో కూడా పెట్టకూడదు. నార్మల్ టెంపరేచర్లోనే క్రీమ్ని మనం పెట్టుకోవాలి. తర్వాత ఇంకొకటి ఇది చెప్పాను కదా, ఈ క్రీమ్ అనేది మనం థిక్ కన్సిస్టెన్సీలో, అంటే హార్డ్గా అయితే బీట్ చేయకూడదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈసారి నెక్స్ట్ వీడియోలో నేను స్టార్టింగ్ నుంచి, ఈ క్రీమ్ స్టార్టింగ్ నుంచి కేక్ ఫినిషింగ్ వరకు అయితే నేను చూపిస్తాను. తప్పకుండా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అది మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఆ వీడియో పెట్టాలని అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ 4 కేక్స్లో నేను ఒక క్వశ్చన్ అయితే మీకు వేస్తున్నాను. ఈ 4 కేక్స్లో నేను రెడ్ కలర్ ఎన్ని కేక్స్కి అయితే యూజ్ చేశానో మీరు నాకు కమెంట్లో చెప్పండి. కామెంట్ బాక్స్లో మీకు కమెంట్ అనేది నాకు తెలియచేయండి. తర్వాత పింక్ కలర్ కేక్ నేను ఎన్నో కేక్ చేశాను అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎంతమంది నా వీడియోస్ ఫాలో అవుతున్నారనేది నాకు ఐడియా అయితే వస్తుంది. కామెంట్ చేయమంటున్నాను, కామెంట్ చేయట్లేదు. అలాగే లైక్ చేయమంటున్నాను కానీ లైక్స్ కూడా రావట్లేదండి. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తేనే కదా నాలాంటి వారు యొక్క వీడియోస్ ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది. మీకే కాదు, అది అనేకులకి యూజ్ అవుతుంది కదా. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. దయచేసి తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ మీకు తప్పకుండా యూజ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నాకు కస్టమర్ ఇచ్చిన పిక్ అయితే మీరు పక్కన చూస్తున్నారు కదా. సో ఆ విధంగా అడిగారు. నాకు ఈ క్రీమ్తో లవ్ సింబల్ చేయడం అనేది కరెక్ట్గా రాలేదు, అందుకని కొన్ని తీసేసాను అనమాట. మీరు చూస్తున్నారు కదా, ప్యాలెట్ నైఫ్తో కొన్ని తీసేసి మరలా కూడా నేను ఆ సింబల్స్ అనేది ఇచ్చి, ఆ తర్వాత ఈ చుట్టూ కూడా ఫ్లవర్స్ అయితే ఇచ్చాను. ఎందుకంటే నాకు కొంచెం బోస్గా అనిపించింది కేక్. సో చుట్టూ కూడా స్టార్ నూజులతో అయితే ఫ్లవర్స్ ఇచ్చాను. ఇక్కడ హ్యాపీ మదర్స్ డే అని కూడా రాశాను. తర్వాత మీరు చూసిన విధంగా అయితే నేను లవ్ సింబల్స్ ఇచ్చి, నాకు కొంచెం అప్పుడు కూడా నాకు నచ్చలేదు. సో నా దగ్గర అయితే వైట్ కలర్ పెరల్స్ ఉన్నింది, పెద్దవి.
వాటిని అయితే నేను వాటి మీద పెట్టేశాను. సో ఓవరాల్ లుక్ చాలా చాలా బాగా వచ్చింది. కస్టమర్కి వారు ఇచ్చిన పిక్ కన్నా కూడా నేను చేసిన కేక్ డిజైనే నచ్చిందని చెప్పారు. చాలా చాలా బాగుందని చెప్పారు. చాలా హ్యాపీ అయ్యారు. కేక్ టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పారు. ఈ 4 కేక్స్ కూడా నాకు మంచి రివ్యూ అయితే ఇచ్చారండి. సో మీరు చూస్తున్నారు కదా, పెరల్స్ అయితే నేను ఆ విధంగా ఇచ్చాను. ఓవరాల్గా కేక్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. తప్పకుండా మరొక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. ప్రతిరోజు కూడా నేను కేక్ వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నానంటే తప్పకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు క్వశ్చన్ చేయండి. ఆ డౌట్స్ అన్నీ కూడా నేను వీడియో చేస్తున్నప్పుడే చెప్పేస్తాను. సో ఇప్పుడు 4th కేక్ అయితే ఇది. నేను గ్రీన్ లీవ్స్ అయితే పెట్టలేదు కదా, సో గ్రీన్ లీవ్స్ అయితే పెట్టాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.